హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ బెనారసీ కోరా అనమాట. ఈ కోరా ఏంటంటే కోరా పట్టు అంటారు అనమాట. సో ఏంటి ఫుల్ ఫెస్టివల్ సీజన్లో కూడా మళ్ళీ వీడియోలు ఆపుకొని చేస్తున్నారు అనుకోవద్దు, మా బిజీ మాకు ఉంటుంది కదా. సో ఏంటంటే కొంచెం మీరు అందరూ బిజీగా ఉంటారని తెలుసు, కానీ మన వీడియో అయితే ఒక్క 5 minutes స్పెండ్ చేసి కొంచెం వీడియో చూసి మీకు నచ్చిన శారీ ఉంటే బుక్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే మీకు బెనారసీ కోరాలు ఏంటంటే చాలా మంది ఓల్డ్ స్క్రీన్ షాట్లు పెట్టి ఉన్నాయా అన్నారు. సో నేను వాళ్ళందరికీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేక సో అన్ని కలిపి రీస్టాక్ చేసేస్తున్నాను అనమాట. రీస్టాక్ చేస్తున్నానండి, ఎవ్వరు మిస్ అవుతుంది. ఈ కూర ఏంటంటే అండి నిజంగా చెప్తున్నాను, సో ప్రతి ఒక్కళ్ళు కూర అన్నారు. ఎందుకంటే ఇది నలగని క్లాత్, ఎన్నిసార్లు కట్టినా నలగదు, హ్యాపీగా ఉంటుంది. ఎంతసేపు జర్నీ చేసినా మనకు హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఇది హ్యాండ్లూమ్ అంటే ఎట్లుంటుందంటే మీకు అంతగా ట్రాన్స్పరెంట్ అయితే రాదు. సింగిల్ ఇది పట్టు కూర అంటారు. ఇదిగోండి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేకుండా ఉండదని నేను చెప్పను, దీన్ని పట్టు కూర అంటారు అనమాట. చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తుంది. సెకండ్ స్టెప్ మెయింటైన్ చేసుకుంటే హ్యాపీగా ఎవరైనా మెయింటైన్ చేసుకోవచ్చండి, ఎంత ఏజ్ వాళ్ళైనా కూడా సెకండ్ స్టెప్ ఆర్ థర్డ్ స్టెప్ వేసుకుంటే హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సింగిల్ స్టెప్ అనేది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అనమాట. సో చూడండి చక్కగా ఉంది శారీ. మీకు ఇప్పుడు ఇంత గుట్టలాగా లేదు కదా, కూర అంటే గుట్టలాగా ఉంటుంది, అంటే ఐ మీన్ లావుగా ఇట్లా ఉంటుంది. ఏది సెమీ ఐటమ్ అయితే కనుక మనకి ఇది హ్యాండ్లూమే కాబట్టి సో ఇలా పడినట్టుగానే ఉంది. చూడండి నేనేం పడేలేదు, ఇలా స్టెప్ ఇలా పడినట్టుగానే ఉంది. కాకపోతే మీకు కొంచెం చిన్నవాళ్ళు అయితే కనుక సింగిల్ పెట్టేసుకోండి. ఏమి ఇప్పుడు అందరూ పెడుతున్నారు చక్కగా, సింగిల్ పెట్టేది. ఏది బాగా టీనేజ్ వాళ్ళైతే లేదు కాదు మీరు స్టెప్ పెట్టుకోవాలనుకుంటే స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకుంటే అసలు కదలదండి. శారీ అంతా చక్కగా ఉంటుంది అనమాట. హ్యాండ్లూమ్ కూర ఉన్న స్పెషల్ ఏంటంటే శారీ నలగదు కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా కట్టుకోండి, అసలు ఎక్కడ శారీ నలగటం ఉండదు. మనకి ఐరన్ కూడా చేయించుకోవాలనే ప్రాబ్లం రాదు అనమాట. దీన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కూర అంటారు. సో ఇవన్నీ కూడా బెనారస్ అనమాట. ఇట్లా ప్రింటెడ్ ఉంటుంది, డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నాయి. ఎవరైనా మిస్ అవ్వకుండా చూడండి. కొంచెం ఏంటంటే నెంబర్స్ పెట్టేశాను, ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ కలర్స్ అనమాట. అంటే దగ్గరకు ఉండే కలర్స్ అన్ని కూడా అన్ని పేస్టల్ షేడ్సే. సో అందరూ పేస్టల్ షేడ్సే ఇష్టపడుతున్నారండి. నేను చూస్తున్నాను, నాకంటే నాకు వస్తుంటాయి కదా వాట్సాప్ మెసేజెస్. ఎట్లా తెలుసా, శారీస్ అందరూ తెలుసా రిసీవ్ అయ్యాక సూపర్ ఉందని చెప్పి చక్కగా పెడుతుంటారు, కానీ అదేదో మెసేజ్ మాకు కామెంట్లో పెట్టుకుంటే మాకు ఇంకా పాజిటివ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన వీడియోకి ఇంకా హ్యాపీగా ఇంకా వెళ్ళొచ్చు అనమాట. సో అందరూ బాగుందని అంటారు కాబట్టి అందరూ మెసేజ్ పెడుతున్నారు ఈ కూరల కోసం అని చెప్పేసి మళ్ళీ నేను రీస్టాక్ చేశాను అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు, కొంచెం ఒక 15 minutes నా కోసం టైం స్పెండ్ చేయండి. ఓకే, నెంబర్స్ పెట్టేస్తున్నాను చూసుకోండి. యూఎస్ వెళ్ళే వాళ్ళకైతే ఇది ఇంకా యూజ్ అండి బాబు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నిసార్లు కట్టుకోండి అసలు అలగదు, ఐరన్కి పర్లేదు, శుభ్రంగా వేసేసుకున్నాక కొంతసేపు మనం కాళ్ళలో పెట్టేసి ఆరేసేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ పాయింట్ పేపర్ పెట్టి ఐరన్ చేయించేసుకోవచ్చు, అంత హాయిగా ఉంటాయి అనమాట. ఎప్పటికీ ట్రెడిషనల్గా నలగని శారీస్ ఏంటి అంటే కోరా శారీస్. వీటి అందమే వేరండి, చక్కగా అఫీషియల్గా ఉంటుంది. మనం వేసుకెళ్ళాం అనుకో, పార్టీలు వెళ్ళినా కూడా ఒక ఎలిగెంట్గా ఉంటుంది. ఎక్కడ పిచ్చిగా హైరాణ కాకుండా చక్కగా ఎలిగెంట్గా నీట్గా పేస్టల్ షేడ్స్ ఇంకా డీసెంట్గా ఉంటాయి అనమాట. మళ్ళీ పట్టు బార్డర్స్ కూడా బాగుంటాయి, అవి కూడా నలగదు. కానీ ఇలా ప్రింట్అవుట్ ఏంటంటే కొన్ని ప్లేసులకి, అంటే బర్త్డే ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి సూపర్గా ఉంటుంది. కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు ఇది చాలా ఎలిగెంట్గా ఉంటుంది, ఎవరు మిస్ అవుతుంది అనమాట. నెంబర్ 1 అండి, ఇది సీ గ్రీన్. నెంబర్ 1 సీ గ్రీన్ అనమాట. ఇదంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ చూడు ఎలా వచ్చిందో, ఇంత బాగుంది కదా. శారీ మొత్తం మీకు ఇలాగే వస్తుంది. ఓకే, కలర్ మీకు ఎక్సైట్ కనిపిస్తుంది చూడండి, సేమ్ అంతా కనిపిస్తుంది అంటండి. ఇక మనం టెన్షన్ పడే పని లేదు, మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసిందండి. ఇక్కడ ఏంటంటే కొంచెం పళ్ళు వైపు వచ్చేసరికి పెద్ద క్రీపర్స్ అంటే పెద్ద కొమ్మల్లాగా వచ్చేస్తాయి అనమాట. శారీ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు కొంచెం పట్టు బ్లౌజ్ లాగా సెల్ఫ్ ప్రింట్ అనమాట. అంటే సేమ్ కలర్ పట్టు క్లాత్తో సెల్ఫ్ ప్రింట్ ఇస్తారు, కనిపిస్తుంది కదా. శారీ కాస్ట్ వచ్చేసి 7500 రూపీస్ అండి. అసలు ఈ కూర నిజంగా ఏస్తో సంబంధం లేకుండా అందరూ నాకు అడుగుతుంటారు, మెసేజ్లు అడుగుతుంటారు. సో ఫస్ట్ శారీ సీ గ్రీన్ నెంబర్ 1 7500 రూపీస్ అండి. సెకండ్ కలర్ లెవెండర్ కూడా సేమ్ అండి, సేమ్ డిజైన్ అనమాట. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా, చక్కగా ఉందన్నమాట. దానికి ఫుల్ ఆల్ ఓవర్ పెద్ద కొమ్మలు వస్తాయి. దానికి వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కింద పైపింగ్, దీని పైపింగ్ లేదా లక్ష్మి. ఓకే సారీ అండి, మీకు ఫస్ట్ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది చూడండి
ఇది ఉంది కదా, కొంచెం దీని మీద కొంచెం థిక్ ఇచ్చారు కాబట్టి ఈ బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ సెకండ్ ఏంటంటే చూడండి, ఇది వచ్చేసి లైట్ లెవెండర్, దానికి వచ్చేసి లెవెండర్ థిక్ ఇచ్చారు, దానికి బ్లౌజ్ ఇది అనమాట. సూపర్ గా ఉందండి, ఎవరు మిస్ అవుతుంది, చాలా చక్కగా ఉంది. టెన్షన్ లేకుండా హ్యాపీగా టేసల్స్ కూడా మంచి మంచి ఇది ఇక్కడే తెలిసిపోతుంది మనకి ప్యూర్ రా సెమీనా అని. సెమీ అయితే సెమీ అని చెప్తాను, కానీ సెమీ ఐటెంలో మన వీడియోలో చాలా తక్కువ కనిపిస్తాయి, అది మీకు తెలుసు అనమాట. సెకండ్ నెంబర్ 7500 రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మంచి చిల్లీ రెడ్, మెరూన్ రెడ్ ఇలా వస్తుంది మీకు, మంచి మెరూన్ రెడ్. దానికి వచ్చేసి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్. దీనికి వచ్చేసి కొంచెం ఆపోజిట్ ఏదైనా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మీకు. ఓకే, ఆపోజిట్ మంచి మ్యాంగో గ్రీన్ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. మంచి మెరూన్ రెడ్. నెంబర్ 3 7500 రూపీస్. తర్వాత వచ్చేసి సేమ్ నేను కట్టిన డిజిటల్ ప్రింటర్ అనమాట, లైట్ పీచ్ పింక్ అండి. లైట్ పీచ్ పింక్ అంటే లైట్ పీచ్ పింక్. సేమ్ నాకు కట్టిన డిజైన్ చూపించే వాళ్ళకి. ఓకే, నేను కట్టిన డిజైన్ సేమ్ అనమాట, లైట్ పీచ్ పింక్. నెంబర్ 4 చూడండి, ఇది కలర్ వచ్చేసి పట్టు కలర్ బ్లౌజ్, శారీ కలర్ ఏది ఉంటే అదే ఇస్తారు. దాని మీద మీకు ప్రింట్ ఇచ్చారు, కొంచెం థిక్ కలర్తో ప్రింట్ అనమాట, పెయింట్ లాగా అంటే ప్రింట్ లాగా ఇచ్చారు. నెంబర్ 4 7500 రూపీస్. మీకు ఇక్కడ సిల్క్ మార్క్ కూడా ఉంటుందండి కంపల్సరీ, ఇదన్నీ ప్యూర్ ఐటమ్ ఇది. నెంబర్ 5 ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్. ఇది శారీ స్టైల్. ఇంకా పెద్ద పెద్ద డిజైన్ అనుకుంటా కదా, కానీ ఇలా వేసుకుంటే ఎంత స్టైల్గా ఉంటామోనండి, సూపర్గా ఉంటాం. ఇలా అంటే మనం సినిమా యాక్టర్లతో కంపేర్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఇలాంటి శారీస్ అండి చక్కగా సింగిల్ వేసేసుకుని ఎంత స్టైల్గా ఉంటారు. వాళ్ళు వేసుకున్నప్పుడు అమ్మాయి ఎంత బాగుందో అనుకుంటాము. మనం కూడా సెకండ్ స్టెప్ అలా మెయింటైన్ చేస్తే ఇలాంటి శారీస్ ఎలిగెంట్గా ఉంటాయి, చక్కగా ఉంటుంది అనమాట, డీసెంట్గా కనిపిస్తాము. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ శారీ కలర్ అనమాట. బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఏమున్నాయి అలా ప్రింట్ ఇచ్చేస్తారు. 7500 రూపీస్ లైట్ పిస్తా గ్రీన్. కింద పైపింగ్ కలర్ కొంచెం థిక్ ఉంది కాబట్టి అదే కలర్ బ్లౌజ్ సేమ్ కనిపిస్తుందేమో. నెంబర్ 5 నెంబర్ 6 సీ గ్రీన్. నెంబర్ 6 సీ గ్రీన్. సీ గ్రీన్ కదా, సీ బ్లూనో చూడండి, ఇది మీరే చెప్పండి. సీ గ్రీన్ సింతాల్ సోప్ చెప్పాలంటే సేమ్ డిజైన్ చాలా బాగుంది. మనకి ఎట్లా ఉంటుందంటే ప్రింట్ ఎలా ఉంటుందంటే మన హ్యాండ్ ప్రింట్ లాగా ఉంటుంది అన్నమాట, సూపర్గా. పళ్ళు అండ్ బ్లౌజ్ కొంచెం పైపింగ్లో కొంచెం తిక్కిస్తారు, అదే బ్లౌజ్ మనకి పట్టు. నెంబర్ 6 6 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7. నెంబర్ 7 ఇది ఒక మోడల్ అండి, కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎంత బాగుంటుందండి, సూపర్. ఇవన్నీ కూడా పట్టు కూర అంటారు. మీకు చూడండి అంత ట్రాన్స్పరెంట్ ఉండదు, దీనిలో కొంచెం మిక్సింగ్ పట్టు ఉంటుంది కాబట్టి పట్టు కూర అంటారు. ఆర్గంజ్ అంటే అసలు చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుందండి, ఇది పట్టు కూర అంటారు. బెనారస్ ఐటమ్ అనమాట. ఇవన్నీ మీరు చెక్ చేస్తే నిజంగా ఎక్కడైనా చెక్ చేయండి, ఏదైనా వెబ్సైట్లో చెప్తే నేనేదో గొప్ప అని కాదు, కానీ నిజంగా చెప్తున్నాను, చాలా మంది కూడా మన కస్టమర్స్ ఒప్పుకున్నారు అనమాట, బయట కన్నా మీ దగ్గర రీజనబుల్ అండి అని. చాలా థ్యాంక్స్ అండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి కనుక సేమ్ మీరు వేరే వెబ్సైట్లో చెక్ చేస్తే మాత్రం 10,000 దాకా ఉన్నాయి. ఏంటంటే హ్యాండ్లూమ్ కూర అంటారు, కొంచెం బొటిక్ హంగామా వేరుగుంటుంది కాబట్టి మనం మాత్రం రెగ్యులర్గా నేను చెప్పాను మీకు ఎప్పుడు మా హౌస్లోనే షాప్ ఉంటుంది కాబట్టి, సో మన కాస్ట్ ఏంటంటే కొంచెం చూసుకొని సర్వీస్ అన్ని తక్కువ ఉంటుంది కాబట్టి రీజనబుల్గా వేస్తాం అనమాట మన కస్టమర్స్ కోసం అని చెప్పేసి. సో ఈ శారీ చూడండి, ఇది మీరు బయట చెక్ చేస్తే డెఫినెట్లీ 10,000 చెప్తారు. చూడండి ఎంత బాగుందో. ఏంటమ్మా బోర్డర్ ఉందా? సరే, బోర్డర్ అండి, యాంటిక్ సిల్వర్ బోర్డర్ అనమాట. చక్కగా ఈక్వల్ మనకి బోత్ సైడ్ వచ్చేసింది, చక్కగా జరీ ఈక్వల్ సిల్వర్
సిల్వర్ జరీ బోర్డర్ అనమాట. చక్కగా ప్రింట్ చూడండి ఎంత బాగుందో, పింక్ లైట్ బేబీ పింక్ అనమాట. బాగా కనిపిస్తుంది, సేమే కనిపిస్తుంది అంటండి హ్యాపీగా. పళ్ళు వచ్చేసి మీకు ఇదిగోండి కొంచెం టిష్యూ పళ్ళు ఇస్తారు, కొంచెం టిష్యూ పళ్ళు. ఇక్కడ జరీ కనిపిస్తుంది, టిష్యూ పళ్ళు. అండ్ బ్లౌజ్ మనకి శారీ ఏ కలర్ అంటే కొంచెం దీని మీద, ఈ శారీ కలర్ మీద ఇక్కడ కొంచెం మనకి థిక్ పైపింగ్ ఇస్తారు. అదే పైపింగ్ చక్కగా బ్లౌజ్కి హ్యాండ్స్కి జరీ వర్క్, జరీ కూడా ఇచ్చేసారు, బోర్డర్ జరీ ఇచ్చేసారు. చక్కగా పట్టు క్లాత్ అనమాట. ఓకే, సరే 8000 రూపీస్ అండి, 8000 రూపీస్. నెంబర్ 7 ఇది మీరు బయట చెక్ చేయండి. 10,000 తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ నన్నే అడగండి, క్వశ్చన్ వేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక కలర్, ఇది కొంచెం చాక్లెట్ కలర్ అలా మిక్స్ అయి ఉంది. ఎంత బాగుందో అసలు, ఇలా జారిపోతున్నాయి చూడండి ఎంత బాగుందో. అసలు వెయిటే లేదండి, 100 grams వెయిట్ అంతే. కలర్ వచ్చేసి లైట్ కలర్, సూపర్ సపోటా కలర్ లా ఉంది. క్రీమ్ కలర్ మీద సపోటా కలర్ మిక్స్ అయింది అనమాట. కింద చూడండి సపోటా, ఇదిగోండి పళ్ళు ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కింద పైపింగ్ ఏ కలర్ ఉంటుందో అదే కలరు. ఇది బ్లౌజ్ అనిపించిందా. 8000 రూపీస్ అండి. నెంబర్ 8, నెంబర్ 9 ఇది కలర్ ఏమని చెప్పాలి, శనగపిండి కాదు, శనగపిండిలో కొంచెం ఏదో మిక్స్ చేసినట్టుగా ఉందండి. లైట్ పిస్తా గ్రీన్ అని చెప్పొచ్చు. సూపర్ అండి, హైలైట్ అసలు సారీ, ఎంత బాగుంది కదా. నెంబర్ 9 ఎంత బాగుంది, లైట్ పిస్తా గ్రీన్ అనమాట. చాలా చక్కగా ఉంది, ఫుల్ ఆల్ ఓవర్ డిజిటల్ అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్ చాలా బాగుంది. కింద పైపింగ్ కొంచెం థిక్ ఇచ్చారు కాబట్టి మనకి ప్లెయిన్ పట్టు బ్లౌజ్కి చక్కగా బోర్డర్ ఇచ్చేసారు. నెంబర్ 9 8000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో వచ్చేసి క్రీమ్ కలర్ మీద ఆలివ్ గ్రీన్ అండి, ఆలివ్ గ్రీన్. నెంబర్ 10 బాగుంది కదా. ఇవన్నీ కూడా సంగీత్ ఫంక్షన్స్కి అట్లా తీసుకోండి, ఎంత చక్కగా ఉంటారంటే భలే ఉంటాయి వేసుకుంటే. పళ్ళు చూడండి చక్కగా టిష్యూ లాగా ఇచ్చేసారు. పళ్ళు ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది దీని కాస్ట్ వాల్యూ ఏంటనేది. ఇంట్లో అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఓకే, నెంబర్ 10 11 నెంబర్ 10 8000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ క్రీమ్ కలర్, అంటే క్రీమ్లో కొంచెం ఏదో మన పిస్తా గ్రీన్ మిక్స్ అయినట్టుగా ఉంది, సూపర్గా ఉంది. బుట్టి యాంటిక్ జరీ, సిల్వర్ జరీ బుట్టి వచ్చింది. కింద పైన జరీ బోర్డర్ అండ్ డిజిటల్ ప్రింట్స్. అసలు కలర్ అయితే చాలా డీసెంట్. ఇప్పుడు నేను చూపించిన కలర్స్ అన్నీ కూడా మీరు ఏ కలర్ వేసుకున్నా కూడా చాలా డీసెంట్గా ఉంటారండి. అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో, రిచ్ పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా సూపర్, చక్కగా ప్రింట్ ఇచ్చారు, మళ్ళీ బార్డర్ ఇచ్చేసారు. కనిపిస్తుందా. ఓకే, చాలా ఎలిగెంట్గా అసలు ఎంత డీసెంట్గా ఉన్నాయండి ఈ శారీస్. కట్టుకుంటే అఫీషియల్గా ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి 8000. 8000. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్. ఈ డాక్టర్స్కైనా పిల్లలకి ఎంత బాగుంటాయండి, ఎంత అఫీషియల్గా ఉంటాయి అసలు. లైట్ పీచ్ పింక్ అనమాట. చక్కగా పైన కింద సిల్వర్ జరీ బోర్డర్ అండ్ బుట్టి, శారీ టోటల్గా బుట్టి వచ్చేసింది సిల్వర్తో. అన్ని డిజిటల్ ప్రింట్ అనమాట. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ శారీ కలర్ ప్రింటెడ్, హ్యాండ్స్కి బోర్డర్. 8000 రూపీస్. నెంబర్ 12. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 13. మీరు హైట్ మర్చిపోయాను, ఈరోజు ఒక కస్టమర్ చెప్పారు హైట్ అన్నారు. హైట్ నిజంగా సరిపోకపోతే డౌట్ వస్తే అప్పుడు నేను చెప్తానండి. ఇక రోజు హైట్ ఏం చెప్తాను అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇది చూడండి ఇప్పుడు హైట్. ఓకే,
ఎక్కడి జరగాల హైట్. నా హైట్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాను, నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. సో హైట్ గురించి ఒక మేడం జస్ట్ ఐడియా ఇచ్చారనమాట. సో అందుకని హైట్ గుర్తొచ్చి చెప్తున్నాను. కోరాలు ఒకటి, జార్జెట్స్ ఒకటి, క్రేప్స్ ఒకటి. మీకు హైట్ గురించి పట్టుస్ హైట్ గురించి బాధపడాల్సిన అవసరమే లేదండి. జార్జెట్స్ ఎందుకు హైట్ తక్కువ ఉంటుందంటే మీకు కొంచెం పాలిష్ చేసుకుంటే అది కూడా సాగుతుంది అనమాట. ఎక్కడో కొన్ని చీరలు మిస్ అవుతామండి హైట్ సరిపోక, అంటే చందేరి శారీస్ అట్లాంటి హైట్ సరిపోవు అనమాట. చూడండి చక్కగా లైట్ యాష్ కలర్ అనమాట, దానికి పిటాయి వర్క్ అనమాట. దీనికి చూడండి ఎంత బాగుందో. ఇదేదో ఈ బర్డ్ అంట ఇప్పుడు ఫ్లయింగ్ బర్డ్ ఏదో మొత్తానికి ఇప్పుడు ట్రెండ్ అంటండి శారీస్కి. ఇలా చాలా బాగుంది అనమాట. పక్క ఒక సిల్వర్ బోర్డు గోరంచు కింద మాత్రం వర్క్ చూడండి ఎంత బాగుందో. పిటాయి వర్క్ అనో ఏదో అంటారు, అండ్ పూర్తిగా నాకు డీటెయిల్స్ తెలియకుండా అంటాం ఎందుకని చెప్పి అంటలేదు. వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉంది అనమాట. మొత్తం శారీలో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం చెక్స్ వస్తుంది, సిల్వర్ చెక్స్ వస్తుంది, యాంటిక్ సిల్వర్ చెక్స్. చాలా గ్రాండ్గా అఫీషియల్గా ఉంటుంది అనమాట. అసలు పిల్లలకి కాలేజ్ పిల్లలు కూడా సూపర్గా ఉంటుంది. సంగీత్ ఫంక్షన్స్కి అయితే అసలు చెప్పే పర్లేదు, ఎవర్ గ్రీన్ సూపర్గా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా చూడండి మీరంతా వర్క్ జూమ్ చేసావా, మొత్తం లోపల కూడా థ్రెడ్ వీవింగ్ ఉంది. ఇదంతా కూడా లోపల కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట. ఈ చుట్టూ లైన్ కూడా అండ్ సిల్వర్ అనమాట. మొత్తం పిటాయి వర్క్ అనేది అని అంటున్నారు. సో ఇది ఫ్లయింగ్ బర్డ్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ అంటే ఇట్లా ఏదో బర్డ్ ఇది. దానికి వచ్చేసి బ్లౌజ్ ప్యూర్ పట్టు బ్లౌజ్. ఎస్ ఇది పట్టు బ్లౌజ్ చాలా చక్కగా ఉందండి. శారీ అయితే మాత్రం కాలేజీ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా సంగీత్ ఫంక్షన్స్కి అసలు సూపర్గా ఉంటుంది అనమాట. నెంబర్ 13 టైం ఏందా. నెంబర్ 14 సీ గ్రీన్. చూడండి ఎంత బాగుందో. దానిలో మీకు కనీ కనపడినట్టుగా ఇది అన్ని సారీ ఇవన్నీ కూడా కోరా పట్టు అండి. కోరా పట్టు అనమాట. కోరా పట్టు అయినా కూడా మీకు ఎక్కడ ట్రాన్స్పరెంట్ రా చూడండి. ఈ వర్క్ చూడండి మనకు ఫాల్ కుడితే వర్క్ వస్తుంది కదా అలా అనమాట. దాన్ని కాంతా వర్క్ స్టైల్లో ఉంది. వర్క్ అంతా జూమ్ చేసి చూపించి దాని లోపల లైట్ చమ్కి అండి, అసలు కనీ కనపడినట్టుంది. దానికి మళ్ళీ కర్వ్ లాగా ఇచ్చారు. ఇలా చూపించాలా, అసలు ఎంత డీసెంట్గా ఉందోనండి. సీ గ్రీన్ కలర్, సీ బ్లూ. ఓకే ఇదిగోండి మీకు పట్టు కోరా అని ఎందుకు అంటున్నానంటే మీకు ఏమైనా ట్రాన్స్పరెంట్ పెద్దగా కనిపిస్తుందా, కనిపించట్లేదు. దీన్ని పట్టు కోరా అంటారు. సో దానికి ఏంటంటే సగం నుంచి ఫుల్ వచ్చేస్తుంది మీకు వర్క్. ఇదంతా పళ్ళు. ఇక్కడ చూడండి ఎడ్జ్ మొత్తం కరువు లాగా ఇచ్చేస్తుంది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ బుటీ. సూపర్ శారీ అండి, ఎక్సలెంట్గా ఉందనమాట. చక్కగా 8000 రూపీస్ అండి. 8000 రూపీస్. నిజంగా శారీ సూపర్ అండి. ఇలా చుట్టూ మొత్తం ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఈ షైనింగ్ చూడండి. ఎందుకు సంగీత్ ఫంక్షన్స్కి అట్లా అన్నాను తెలుసా, చెంకి లైట్గా అసలు చెంకి కుట్టినట్టుగా లేదు, అది నక్కీలాగా లేదు, అసలు అర్థం కావట్లేదు మాకు కూడా. చూడండి మీకు షైనింగ్ ఎలా ఉంది వీడియోలో కనిపిస్తుందా, భలే ఉంది శారీ అయితే. సీ బ్లూ నెంబర్ 14 8000 రూపీస్. ఇది కూడా కోరా పట్టు. ఇది కూడా చూడండి ఇదంతా కోరా పట్టు. దానికి వచ్చేసి వర్క్ వచ్చేసి మీకు మిషన్ వర్క్ అనే కంప్యూటర్ వర్క్ మిషన్ వర్క్. చూడండి వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇలా కొమ్మలు బాతులు అనమాట. చూడండి మొత్తం శారీ అయితే చాలా డీసెంట్గా ఉంది, బాగుంది కదా, సూపర్గా ఉందండి. అసలు దీని మీద ఒక పర్ల్ సెట్ పెట్టుకుంటే చాలండి, అంతా నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తాము. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి పట్టు సేమ్ బుట్టి బ్లౌజ్. 8000 రూపీస్ అండి. యాక్చువల్గా 8500 పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం ఒక 500 మనకి మన ఫెస్టివల్ కోసం అని చెప్పేసి డిస్కౌంట్ పెట్టాను. డిస్కౌంట్ అంటే తను భారీ ఎత్తున అంటారు, జస్ట్ 500 లెస్ చేశాను అంతే. నెక్స్ట్ కలర్ యాష్ కలర్ అని అమ్మాయి ఉంటుంది, సరే యాష్ కలర్. కింద వర్క్ చూడండి చాలా బాగుంది కదా, నీట్గా ఉంది వర్క్. మాత్రం జూమ్ చేసి చూపించాము. ఓకే
దానికి వచ్చేసి పళ్ళు ఫుల్ ఎడ్జ్లు అనమాట, ఇట్లా వస్తుంది మొత్తం. ఇదంతా కూడా వర్క్ చూడండి, థ్రెడ్ వీవింగ్ వర్క్ అనమాట ఇదంతా కూడా. ఈ వీవింగ్ కూడా సూపర్ నీట్ గా డీసెంట్ గా ఉందన్నమాట. పళ్ళు సైడ్ ఎక్కువ వస్తుంది, ఈ చుట్టూ కూడా మనకి బంచెస్ వస్తాయి అనమాట. ఇక బ్లౌజ్ వచ్చేసి చెప్పే పర్లేదుగా పట్టు బ్లౌజ్ 8000 రూపీస్. మంచి కలరు, ఎక్సలెంట్ గా ఉంది, మిస్ అవ్వకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 17. ఇది లెవెండర్ కలర్ అని వచ్చండి, లెవెండర్ కలర్. సేమ్ కనిపించట్లేదా? ఏం కనిపిస్తుంది? లైట్ కనిపిస్తుందా, థిక్ కనిపిస్తుందా? లైట్ కనిపిస్తుంది ఏంటంటే ఇదైతే లావెండర్ కలర్ అనమాట. కొంచెం మీకు ఇది ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను మీకు ఎలా చూపించాలి, సేమ్ మీకు ఫోటో పెడతానండి. ఎవరికైనా బుక్ చేసుకుంటారంటే ఫోటో అయితే కంపల్సరీ పెడతాను అనమాట. కానీ లెవెండర్ అనమాట, షేడ్ సూపర్ గా ఉంది, అసలు డీసెంట్ గా ఉంది కలర్ అయితే మాత్రం. ఇంకా పేస్టల్ షేడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ అసలు చెప్పే పర్లేదు, సూపర్ గా తీసేసుకోవచ్చు. పళ్ళు సేమ్ బ్లౌజ్, మారిపోయింది కలరే. ఓకే, ఇది 8000 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసే మోడల్ ఏంటంటే టిష్యూ. ఇది ఒక్కటే సింగిల్ పీస్ ఉందండి, నెంబర్ 18. ఇది శారీ చూడండి, చాలా బాగుంది. ఇది స్టార్టింగ్ ఎవరు జరీ వర్క్ ఇవ్వరండి, ఎందుకంటే మేము వేస్ట్ చేసుకోరు కదా, వీవర్ వేస్ట్ చేయరు అనమాట. చాలా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి చూసి చూసి చాలా జాగ్రత్తగా వేస్తారు. ఇది స్టార్టింగ్ లో మనకి ఇలా వస్తుంది, కూర ప్రింటెడ్ అనమాట. పైన కింద మాత్రం జరీ బోర్డర్ వస్తుంది. ఈ శారీ మీకు స్టార్టింగ్ నుంచి ఇదంతా టిష్యూ అండి, జరీ ఇదంతా టిష్యూ అనమాట. సో చూడండి, శారీ స్టార్టింగ్ నుంచి ఇదంతా టిష్యూ మొత్తం అంతా. స్టార్టింగ్ లో మాత్రమే ప్లెయిన్ ఇచ్చారండి. పళ్ళు చాలా బాగుంది శారీ, చక్కగా సంగీత్ ఫంక్షన్స్ కి హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎందుకంటే షైనింగ్ ఉంటుంది, మనకి టిష్యూ ఉంటుంది. బ్లౌజ్ 8000 రూపీస్ అండి. ఇంకెక్కడ ప్రింట్ లేదండి, ఆ ప్రింట్ అనేది జస్ట్ మీకు షైనింగ్ అంటే మనకి టిష్యూ ఇవ్వండి. ఎక్కడంటే జస్ట్ మనకి స్టార్టింగ్ శారీ కడతాం కదా, అక్కడ ఎవరు చుట్టూ మీకు మొత్తం శారీ అంతా కూడా టిష్యూ వచ్చేస్తుంది. ఓన్లీ 8000 రూపీస్ మాత్రమేనండి. ఒక 500 లెస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 19. అసలు చూడండి వెయిట్ ఏమైనా ఉన్నాయి ఈ శారీస్, ఇంత హాయిగా ఉంటాయో అసలు. టూల్కి ఎన్నైనా పెట్టుకెళ్ళిపోవచ్చు అండి, మనం హ్యాపీ కట్టేసుకోవచ్చు. ఇంటికి వచ్చి హ్యాపీగా మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఎలా అంటే షాంపూలో వాష్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఐరన్ చేయించుకోవచ్చు. మీరు ఎటువంటి స్టార్స్తో కూడా అవసరం లేదు. మనకి రాదు అనుకుంటే శుభ్రంగా డ్రై క్లీనింగ్, ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. లైట్ పిస్తా గ్రీన్ బాగుంది కదండి, చెక్స్, లైట్ చెక్స్ అనమాట. డిజిటల్ ప్రింట్స్ ఆల్ ఓవర్ వస్తుంది. చక్కగా పైపింగ్ వచ్చేసి ఒక సిల్వర్ పైపింగ్ లాగా వస్తుంది. శారీ అయితే చాలా డీసెంట్ లుక్ ఉందండి. అండ్ పళ్ళు, ఎందుకంటే మీకు ఆపోజిట్ కొంచెం పింక్ హైలైట్ చేస్తారు కాబట్టి పింక్ పట్టు. బ్లౌజ్ ఇక్కడ టాజర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది హ్యాండ్లూమ్ ప్యూరా కాదా అనేది. ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. నెంబర్ 19 నెంబర్ 7000 రూపీస్ అండి. 7000 రూపీస్. మేము ఆశ్చర్యపో, మాకు తగ్గించానని ఫీల్ అయిపోతుంది, కానీ నిజంగానే తగ్గించాను ఫెస్టివల్ కోసం. తర్వాత వచ్చేసి ఈ కలర్ బాగుంది కదా, లైట్ గ్రీన్, చాలా బాగుంది కలరు. దాని మొత్తం డిజిటల్ ప్రింట్స్. మీరేమో కానీ ముందు మా అమ్మాయి సంతోషపడుతుంది తగ్గించేసరికి, ఏంటి మేడం సడన్ గా తగ్గించి చెప్తున్నారు అని ఫీల్ అయిపోతుంది. ఇది చూడండి శారీ టోటల్ గా ఇలా వస్తుంది. కలర్ కూడా సూపర్ కలర్ అనమాట. దీని లోపల బ్లౌజ్ ఆపోజిట్ ఇది వస్తుంది. ఇది 7000 రూపీస్ అండి. మీకు బ్లౌజ్ ఏది ఇచ్చారో టాజెస్ కూడా అదే ఇచ్చేసారు అనమాట. ఓన్లీ 7000 రూపీస్. వెరీ లైట్ వెయిట్ అండి, అసలు చున్నీ వెయిట్ కూడా లేదు. ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఈ కలర్స్ అన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ 20 నెంబర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ నెంబర్ 21. అంటే కొంచెం ఏంటో సౌండ్. నెంబర్ 21 డిజైన్ చూసుకోండి ఒకసారి. ఇది 21 అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. చక్కగా ఇవన్నీ సంగీత్ ఫంక్షన్స్ కైనా
ఎంగేజ్మెంట్స్కి అయినా అట్లా బాగుంటుందండి. మనకు కొంచెం హడావుడిగా రెడీ అవ్వకూడదు, డీసెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ యూజ్ చేయాలండి. 21 నెంబర్ 21. దీని మీద అయితే ఇలాంటి శారీస్ మీద హంగామాగా కూడా రెడీ అయిపోయిన జస్ట్ చిన్నది అయితే పెట్టుకునే చాలు. నెక్స్ట్ వచ్చేసి పీచ్ పింక్. ఇది పింక్ చూడండి, నెంబర్ 22. చూడండి ఎంత బాగుందో అఫీషియల్ గా. చెక్స్ బాగుండేయండి, పైపింగ్ అనమాట. నెంబర్ 22 నెంబర్ 22 అండ్ డిజిటల్స్ అనమాట ఇది. ఓకే, నెంబర్ 22 7,000 రూపీస్ అండి. మీకు ఈ కలర్స్ అన్ని దేనికి దానికి బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఎవరు మిస్ అవుతుంది అనమాట. చెప్పాను కదా కొంచెం ఫెస్టివల్ హడావుడు అందరి ఇళ్లలో ఉంటుంది, కానీ మన కోసం ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేయండి చాలు. చక్కగా ఇది ఒక రకమైన లైట్ లెమన్ ఎల్లో షేడ్ అనమాట. దానికి బంచెస్ కూడా సూపర్, చెక్స్ కూడా సూపర్, కింద పైన పైపింగ్ అనమాట. అండ్ బ్లౌజ్, పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్. నెంబర్ ఎంత? 23. నెంబర్ 23. ఇది నెంబర్ 23. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 24. ఇవన్నీ కూడా చాలా నియర్లీ దగ్గరగా ఉండే కలర్స్. మీరు ఎవరు జాగ్రత్తగా చూసుకొని నెంబర్ మాత్రం పెట్టండి. నెంబరుతో పాటు స్క్రీన్ షాట్ కూడా పెట్టండి, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది మనకి. చూడండి నెంబర్ 24. ఎస్, నెంబర్ 24 చూడండి. కలర్ చాలా బాగుంది. అన్ని పింకులు, లైట్ పిస్తా గ్రీన్లు అలా వచ్చాయి అనమాట. దీనిలో గ్రీన్ హైలైట్ కాబట్టి గ్రీన్ బ్లౌజ్. నెంబర్ 24 7,000 రూపీస్. నెంబర్ 25 లాస్ట్ పీస్. నెంబర్ 25 లాస్ట్ ఆనియన్ కలర్, ఆనియన్ పింక్. దానికి వచ్చేసి టాజిల్స్ ఇలా ఇచ్చేసారు కాబట్టి బ్లౌజ్ ఇది. ఓకే, నెంబర్ 25 7,000 రూపీస్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ కోరా అనమాట. అన్ని పట్టు హ్యాండ్లూమ్ కోరా అంటారు. ఇది కోరా అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. దానిలో చెప్పాను కదా లైట్ చిన్న పట్టుపోకు ఉంటుంది కాబట్టి మనకి అంతగా ట్రాన్స్పరెంట్ రాదనమాట. చాలా చక్కగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. హ్యాండ్లూమ్ కోరా అంటేనే ఎప్పటికి ఎవరి గ్రీన్ ఉండే శారీ అండి. ఇది పిచ్చి క్వాలిటీ కాదు, ఇది 100% చెప్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. సో అందుకే మనకి అంత కాస్ట్ ఉంటుంది. ఇవే కనుక మీరు చెక్ చేస్తే బయట 10,000, నేను చెప్పిన దానికి బయటికి మాత్రం ఖచ్చితంగా 1,500 to 2,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎవరు మిస్ అవ్వకుండా వినాయక చవితికి బాగా చేసుకుని హ్యాపీగా ఉండండి అందరూ. ప్లస్ ఏంటంటే నా కోసం కొంచెం ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి మన వీడియోని చూసుకొని మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.